హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ వాయిస్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 వచ్చేసిందండి. రేపటి నుంచే స్టార్ట్. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు కూడా మన భారతదేశం డిఫరెంట్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో 16 క్రీడల్లో పార్టిసిపేట్ చేయబోతుంది. అంటే 117 మంది టోటల్ ఇండియన్ అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో. మరి ఇంకెందుకండి ఆలస్యం, రోజు మనం మంచి డిస్కషన్ పెట్టుకుందాము. సో రోజు అప్డేట్స్ వింటూనే ఉండండి. డూ స్టే విత్ మీ. మరి ఈ టోక్యో 2020 ఒలింపిక్స్లో బిగ్గెస్ట్ నెంబర్ 121 అథ్లెట్స్ పార్టిసిపేషన్ చూస్తే, మరి సెకండ్ టైం ఒలింపిక్స్ హిస్టరీలో మన భారతదేశం ఇంత పెద్ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ని మనం ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో చూడొచ్చు. సో చాలా ఎక్సైట్మెంట్తో రేపటి నుంచి అబ్బా మన ఇండియన్ కాంటింజెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ మనందరికీ తెలుసు. అథ్లెటిక్స్, ఆ షూటింగ్ ఈవెంట్లో అయితే ఆ హ్యూజ్ నెంబర్ మనం అభినవ్ బింద్రా, తర్వాత రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మంచి ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేశారు. రిమార్కబుల్ హిస్టరీ ఉంది షూటింగ్కి. ఈసారి ఎక్కువ హ్యూజ్ నెంబర్ మన షూటింగ్లో కూడా చూస్తున్నాము. అథ్లెటిక్స్లో కూడా నీరజ్ చోప్రా, మన పోస్టర్ బాయ్, ఎవరికి తెలియదు, గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఘనత నీరజ్ చోప్రాకే లభిస్తుంది. టోక్యో 2020లో గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. మరి ఇప్పుడు ఆ హిస్టరీని బ్రేక్ చేస్తూ రికార్డ్ సృష్టించే దిశలో పరిగెడుతున్నాడు. మరి ఈ జావ్లిన్ థ్రోయర్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఏం చేస్తాడో మనం వెయిట్ చేద్దాము. అట్ ద సేమ్ టైం బ్యాడ్మింటన్ మన పివి సింధు, అలాగే 7 పార్టిసిపెంట్స్ లైక్ లక్ష్య సేన్ ఉన్నాడు, తర్వాత ప్రణయ్, హెచ్ఎస్ ప్రణయ్ సింగిల్స్లో మెన్స్ సింగిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా డబుల్స్, మెన్స్ విమెన్స్ 2 విభాగాల్లోనూ కూడా మనం పార్టిసిపేట్ చూడొచ్చు. అక్కడ 4 డబుల్స్లో మెన్స్ అండ్ విమెన్స్, ఇక్కడ 3 ఇండివిజువల్ సింగిల్స్లో విమెన్స్లో పివి సింధుని, మెన్స్లో హెచ్ఎస్ ప్రణయ్ అండ్ లక్ష్య సేన్ని మనం చూడొచ్చు. సో మనకి మెడల్ ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి విభాగాల్లో చూస్తే కనుక షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, తర్వాత అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా ఉన్నాడు. మరి ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి. 100 మీటర్స్ హర్డల్స్ జ్యోతి ఎర్రాజీ, మన తెలుగు తేజం. అబ్బా ఎప్పుడెప్పుడా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ప్యారిస్ ఒలింపిక్స్ చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 16 డిసిప్లిన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అథ్లెట్స్ అందరూ కూడా. సో టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఇంకా బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, సో డిఫరెంట్ స్పోర్ట్స్లోని మన భారతదేశం పార్టిసిపేట్ చేయడం చూడొచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, రేపటి నుంచి రోజు రెగ్యులర్గా అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బాయ్.